జై వీరభద్రకాళి మాత నమో నమః. మనం ఒకటి తెలుసుకోవాలన్నా, ఒకప్పుడు ధనిక దేశం భారతదేశం. అటువంటి దేశాన్ని చేతిలో తీసుకోవడానికి కారణం ఎవరు? మన భారతీయులే. మనలోనే స్వార్థం పెరిగి పదవి కాంక్ష కోసం, డబ్బుల కోసం ఆశపడి తొత్తులుగా మారి పోర్చుగీస్ వాళ్ళు, డచ్ వాళ్ళు, మొఘలులు, లాస్ట్కి బ్రిటిష్ వాళ్ళతో కూడా ఇవన్నీ సాకారం చేసినారు. కాబట్టి మన భారతదేశాన్ని అట్లా నానా విధాలుగా బాధలు పెట్టి ప్రజల్ని హింసించి అత్యాచారాలు, ఘోరాలు, హత్యలు, మారణకాండాలు సృష్టించి చేసినారు. దీనికంతా కారణం ఎవరు? మనమే. మనలోనే ఐకమత్యం లేక పరాయివాడు పాలించి పరాయివాడు కింద చేయి జాపే అలవాటు ఉంది, వాళ్ళు నీళ్ళు తాగే అలవాటు ఉంది. మన దేశం దోసుకొని మన డబ్బులు మనకే కట్టి బిల్డింగ్లు కట్టి ఇప్పుడు పొగుడుతున్నాం బ్రిటిష్ వాడిని. వాడు వంతెనలు అవన్నీ ఎందుకు కట్టాడో వాడు అనుకూలం కోసము. ట్రైన్ ఎందుకు వేసాడో బంగారం అంతా దోసుకోపోవడానికి, ధాన్యం అంతా, ఓడలు అంతా, ఇవన్నీ ఓడరేవులు కానీ అవన్నీ ఎందుకు కనిపెట్టాడు? వాళ్ళ దేశంకు తరలించే దానికోసం. అది కూడా మనం ఎర్ర గొర్రెలు ఏమంటాయి, వాళ్ళు వచ్చి ఇంత డెవలప్ చేశారు, ఇంత బిల్డింగ్లు ఎందుకు కట్టుకొని అనుభవించడానికి. అప్పుడు జరిగిన ఘోరాలు 200 ఏళ్ళు ఏమేమి చేశారు ఎవడని చెప్తున్నారా? ఆత్మీయ తల్లిదండ్రులు అంటారు కొంతమంది క్రైస్తవ సోదరులు, కొంతమంది వాళ్ళు ఒక అలత పుచ్చుకునే వాళ్ళు మనకు జ్ఞానం నేర్పించినారంట. వీళ్ళు నేర్పించిన జ్ఞానం మనకి, మన సనాతన ధర్మం తెలిసిన విశ్వగురులకు వీళ్ళ జ్ఞానం నేర్పించేది. ధర్మం అంటే మాదిరా, మా అమ్మని చూసి నేర్చుకోండి, మా దేశాన్ని చూసి.